శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కఠోపనిషత్తులో ఆఖరి వల్లిలో ప్రవేశిస్తున్నాం. ఈ వల్లిలో మొట్టమొదటి మంత్రవర్ణంలో అద్భుతమైనటువంటి ఒకానొక రూపకాలంకార విధానం ద్వారా విషయాన్ని సాధక లోకానికి తెలియజెప్తున్నది ఉపనిషత్తు. ఏమిటది అంటే, ఇప్పుడు లోకంలో మనం సహజంగా ఒక వృక్షం ఉంది, ఆ చెట్టును చూసాం స్థూల దృష్టితో, పైకి కనిపించేది. ఆ చెట్టు ఆకులు, పువ్వులు ఇవి చూస్తే అనుభవజ్ఞుడైన వృక్షశాస్త్రజ్ఞుడికి, సామాన్యుడికి కూడా తెలుస్తుంది. కానీ అనుభవంతో ఆ వృక్షం యొక్క స్వభావం ఏమిటి, దానికి మూలం ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పేసేయచ్చు. ఆ మాటే చెప్తున్నారు శంకర భగవత్పాదులు. స్థూలావధారణేన ఏవ మూలావధారణం వృక్షస్య క్రియతే లోకే. వృక్షస్య స్థూలావధారణేనేవ, చెట్టు యొక్క స్థూలావధారణం అంటే దాన్ని పైకి దాన్ని చూసి దాని స్వరూపం, దాని ఆకులు, దాని పువ్వులు, ఇదంతా ఇవి చూసి మూలావధారణం క్రియతే లోకే యథా, ఏ విధంగా అయితే దాని మూలాన్ని మనం నిర్ణయించుకోగలుగుతున్నామో, తెలుసుకోగలుగుతున్నామో, అదేవిధంగా ఏవం సంసార కార్య వృక్ష అవధారణేన, ఈ సంసారాన్ని కూడా ఒక వృక్షంతో పోల్చారు. అందుకనే వృక్షం ఉదాహరణ పట్టుకొచ్చి, వృక్షాన్ని నువ్వు దూరం నుంచి చూసినా ఆ వృక్షం సంగతి ఏమిటో చెప్పేసేయచ్చయ్యా అన్నంత తేలికగా నువ్వు ఈ సంసారం మూలాన్ని నువ్వు చూసి చెప్పేయచ్చును. అయితే నువ్వు ఇక్కడ ఏం చేయాలి, ప్రతిదీ గమనించాలి. ఆ వృక్షాన్ని ఆకులు, పువ్వులు, చిగుళ్ళు, కొమ్మలు, రెమ్మలు, మూలం, దాని సారం, ఇవన్నీ నువ్వు చూసి కనిపెడుతున్నావా లేదా? అవి చూసి దాని మూలాన్ని గురించి కూడా నువ్వు చెప్పచ్చు. మూలం తెలిస్తే ఆ చెట్టు యొక్క స్వభావం తెలిసినట్లే అని అదే చెప్తా. సంసార కార్య వృక్షావధారణేనా, ఈ సంసారం అనే కార్యం, ఈ కార్యం అనే సంసారం అనే వృక్షం, ఆ వృక్షాన్ని, సంసారం అనే వృక్షాన్ని నువ్వు పరిశీలించు, అవధారణం చెయ్యి. చేస్తే ఏమవుతుంది, తన మూలస్య బ్రహ్మణ, దాని మూలం తెలుస్తుంది. అప్పుడు అలా చెప్పుకుందాం, ఆ మూలం తెలుస్తుంది. నువ్వు ఆ వృక్షాన్ని, అక్కడ వృక్షాన్ని చూస్తే మూలం తెలిసినట్టు ఈ సంసారం అనే వృక్షాన్ని చూసినా దీని మూలం తెలుస్తుంది. ఎవరని తెలుస్తుంది? బ్రహ్మణ. ముందు అసలు ఇది అప్పటిదాకా నిరూపించుకుంటూ వచ్చింది అదే కదా. ఈ సృష్టి మొత్తానికే స్వరూపం, కొండలకి, మూకొళ్ళకి, ముంతలకి, బాణలకి, ఇట్లా అన్నింటికి స్వరూపం మృత్తు ఎలాగో, అన్ని రకాల ఆభరణాలకి స్వరూపం బంగారం ఎలాగో, ఈ కనిపిస్తూ ఉన్న సమస్తానికి కూడా స్వరూపం ఆత్మతత్వమే. ఇంకొక మాట ఉంది, ఆ స్వరూపం లేకపోతే అసలు దాని బయటికి కనిపించే ఆభాసపూరితమైన ఆకారం కూడా ఉండదు. అది ఉంటేనే ఇది ఉంటుంది, అది లేకపోతే ఇది ఉండదు. అది స్వరూపం అంటే. ఇప్పుడు మనం ఈ సంసారం అనే వృక్షాన్ని పరిశీలిస్తే దీనికి మూలం పరమాత్మ తత్వం తప్ప మరొకటి కాదు అని స్వరూప అవధిధారైషయ, స్వరూపాన్ని అవధిధారైష అంటే దాన్ని నిర్ణయించటం అనేటటువంటి పద్ధతిలో
ఏషా షష్ఠి వల్లి ఆరభ్యతే. ఈ 6వ వల్లి ప్రారంభమవుతున్నది. మొట్టమొదటి మంత్రవర్ణం ఊర్ధ్వమూలో అవాక్షాఖ ఏషోశ్వద్ధ సనాతన తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితాః సర్వే తదునాచ్యేతి కశ్చన ఏతద్వై తత్. ముందు వృక్షాన్ని వర్ణిస్తున్నారు. ఏష అశ్వత్థ సనాతన. ఏష ఈ కనిపించే ఈ సంసారం. అశ్వత్థ అశ్వత్థం అనే పేరు గల వృక్షం లాంటిది. అశ్వత్థ వృక్షం ఏమిటండి? అది రావి చెట్టు. అది ఎప్పటిదండి? సనాతన, ఎప్పటిదో పాద్ది. అది ఆ ఏషోశ్వత్థ సనాతన. ఏష ఈ సంసార వృక్ష అశ్వత్థ అశ్వత్థవతు. అశ్వత్థం అంటే రావి చెట్టు. అంటే ఇది ఎట్లాగా చెట్టుని ఎలా పోలుస్తారు మీరు? కామ కర్మ వాత ఈరిత నిత్య ప్రచలిత స్వభావ. ఆ వృక్షం ఏం చేస్తూ ఉంటుంది? రావి చెట్టు ఆకులు గాలి లేకపోయినా కదులుతూ ఉంటాయి. శ్రీనాథుడు అద్భుతమైన పద్యం కూడా చెప్పాడు ఆ శృంగార నైషధంలో. కామ కర్మ వాత ఈరిత. మరి ఈ చెట్టు అలా మామూలు అశ్వత్థ వృక్షం ఆకులు కదులుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి చిన్న చిన్న రెమ్మలు కదులుతాయి. గాలి పెద్దదైతే పెద్ద పెద్ద కొమ్మలే కదులుతాయి. ఇంకా పెద్దదైతే ఆ వృక్షం విరగ తీసుకుని కింద పడిపోతుంది. అప్పుడు వేరొక దృశ్యం కనబడుతుంది. ఏమిటా దృశ్యం? ఇప్పటిదాకా కనిపిస్తున్న అంటే భూమి మీద చెట్టు నిలబడి ఉండి లోపల వ్రేళ్ళు ఉండి భూమి లోపల వ్రేళ్ళుండి ఆ భూమి పైన కాండము ఇవన్నీ ఉన్న ఆ దృశ్యం తలకిందులయ్యి ఏమవుతుంది? ఆ ఆకులన్నీ నేల మీద పడి అడ్డంగా పడతాయి. ఈ చెట్టు వేళ్ళు పైకి వస్తాయి. ఇది లోకంలో కనిపించేటటువంటి విధానమే. అందుకనే ముందేమన్నారు? అసలు ఈ ఈ ఈ భగవత్పాదులు ఏమిటండి ఇలా చెప్పారు? తోలావధారణేన మూలావధారణం అన్నారు. అది ఇలా ఎక్కడైనా లోకంలో ఉంటుందా అంటే ఉంటుంది. ఉండటం కాదు ప్రశ్న. అక్కడ జవాబు దానికి ఏమిటంటే, నువ్వు స్థూలంగా పరిశీలించి దాని కనిపించే వాటిని పరిశీలించి, ఇది దాని అర్థం. కనిపించే వాటిని పరిశీలించి దాంట్లో కనపడింది కూడా ఉంటుంది. ఆ కనపడిన దాని తత్వాన్ని నిర్ధారిస్తావే. చూడు, చెట్టు విషయంలో ఈ చెట్టు విషయంలో ఏం కనపడుతున్నాయి, ఏం కనపడలేదండి. అదేమిటి? పైకి ఆకులు కొమ్మలన్నీ కనపడుతున్నాయి నేల మీద పైనుండి. మరి నేలలో ఉన్న వేళ్ళు నీకు కనపడతాయా? కనపడవు కదా. ఇప్పుడు ఆ వేళ్ళు నువ్వు పరిశీలించాలంటే ఆ చెట్టుని తవ్వి పడగొట్టి అప్పుడు ఆ వేళ్ళు పరిశీలిస్తావా? దాన్ని ఏమంటారు? తెలివి తక్కువతనం అంటారు. అది కాదు కదా. తెలివిగలతనం ఏమిటి అంటే నువ్వు నీ బుద్ధిశక్తిని ఉపయోగించి దాన్ని పరిశీలించి తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్ళటం, ఊహించటం, తెలుసుకోవటం. నీ ఊహకి అందకపోతే పెద్దలు చెప్పినట్టు. ఇక్కడ పెద్దలు ఎవరంటే ఉపనిషత్తులు, వేదం. యస్య నిశ్వసితం వేద. ఆ పరమాత్మ యొక్క ముఖం నుంచి వచ్చిందే వేదం. అంతకంటే నీకు ప్రమాణమేముంది? కాబట్టి ఇప్పుడు అది అర్థం. అందుకని ఏషః సంసార వృక్ష అశ్వత్థ. ఈ సంసారం అనే పేరు గల వృక్షం అశ్వత్థ వృక్షం. ఏషోశ్వత్థ ఏషః అశ్వత్థ. దానికి చెప్తున్నారు ఎందుకనండి సంసారాన్ని అశ్వత్థ వృక్షంతో పోల్చారు? ఇంకో చెట్టు అది కాదయ్యా. అందులో దానికి అంతరార్థం చెప్పమంటావా? ఆ అశ్వత్థ వృక్షం గాలి ఉన్నా లేకపోయినా ఆకులు కదులుతూనే ఉంటాయి అవి. ఇది అంతే. ఈ సంసార వృక్షం నిష్కారణంగా కదులుతుంది. సరే, సకారణంగా అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. ఆ కదలటం అదిగో కామ కర్మ వాతేరిత నిత్య ప్రచలిత స్వభావం. ఆ చెట్టు యొక్క స్వభావం నిత్య ప్రచలనమే. ఈ సంసారం యొక్క స్వభావం కూడా నిత్య ప్రచలనమే. అక్కడ ప్రచలింపజేసేది వాయువు ఉందనుకోండి, దీనికేముందా? కామ కోరికలు ఉంటాయా?
ఆ కోరికలు ఉంటే ఊరికనే చక్కగా నువ్వు నన్ను భరిస్తూ ఉండు అని ఆ కోరిక నీ మనసులో కూర్చుంటుందా? లేదు. ఏం చేస్తుంది? ముందుకు తోస్తుంది, ముళ్ళు పెట్టి పొడుస్తుంది, ప్రేరణ చేస్తుంది. అదిగో నాకు కావాలి, అక్కడ అందులో ఆ షాపులో ఆ వస్తువు ఉంది, పట్టుకొస్తావా చస్తావా? కామ కోరిక, దాని వలన వచ్చే కర్మలు. ఈ కామ కర్మ ఇదే సంసారం అంటే ఇంకెంతకంటే మించి లేదు. మీరు ఇప్పుడు ఆ కామం అనేదే నిష్కామం చేసి పారేయండి, ఏమీ లేదు నాకు. ఏమీ లేకపోతే ఎలాగయ్యా? తినకపోతే కాస్త నీళ్లు తాకపోతే శరీరం చస్తుంది, రోజుకి ఇంత అన్నమైనా తినకపోతే శరీరం అది కూడా మానేసి కూర్చున్న అవధూతలు ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడే తింటారు, లేకపోతే అసలు దాని గురించి ఉండదు. ఆ విధంగా అంత తీవ్రమైనటువంటి ఈ కామం అనే దాన్ని జయించటానికి కృషి చెయ్యాలి. సరే, అది అలా ఉంచుదాం. ఈ కామ కర్మల వల్ల ఇవే దీనికి వాతం అంటే గాలి. దేనికి? ఈ సంసారం అనే వృక్షానికి. అశ్వత్థ వృక్షానికో మామూలు గాలి. అటువంటి స్వభావం ఉంది కాబట్టి ఏషో అశ్వత్థ, ఈ అశ్వత్థ వృక్షమే ఇది ఏమిటండి? సనాతన. ఇది సనాతనమైంది. అశ్వత్థ వృక్షము సనాతనమైందే, ఈ సంసారము సనాతనమైందే. సరే, అశ్వత్థ సంగతి ఎలా ఉంచుతాం? సంసారం సనాతనం ఎలాగా? అనాదిత్వాత్ చిరం ప్రవృత్త. అనాది, దీనికి ఆది ఎక్కడుంది? ఆది అనేది లేదు. చిరం ప్రవృత్త, ఎప్పటి నుంచో చిరకాలం నుంచి ఉన్నది. పైగా ఇది ఏంటనమాట? కామకర్మ వాతేరిత నిత్య ప్రచలిత స్వభావ స్వర్గ నరక తిర్యక్ ప్రేతాదిభి శాఖాభి అవాక్శాఖ సనాతన. ఏష అవాక్శాఖ అశ్వత్థ సనాతన. అవాక్శాఖ అర్థం చెప్తున్నారు. అవాక్శాఖ అంటే క్రిందకి ఉండే కొమ్మలు గలది. కొమ్మలు కిందకు ఉండటం ఏమిటండి? అవును, మొట్టమొదటి చెప్పిన మాట అదే. ఊర్ధ్వమూలం అవాక్శాఖం. ఈ ఊర్ధ్వమూలం అనే మాట కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే ఈ శ్లోక భావం, ఈ రూపకాలంకారం బుర్రకి అంత తొందరగా పట్టదు. ఇది రూపకాలంకారం. ఉపమానం, ఉపమేయం రెండు ఉంటాయి. ఇందులో ఉన్న లక్షణాలే అందులోనూ ఉన్నాయి కాబట్టి అది ఇదే అని ఆరోపించేయటమే ఇదే రూపకాలంకారం. అలంకారాలన్నింటిలోకి ఉపమాలంకారం గొప్పదైతే రూపకాలంకారం ఏం చేస్తుంది? మనిషిని ఇక ఆ ఆలోచనని మనిషి యొక్క మెదడు మీద గట్టిగా ప్రింట్ వేసేస్తుంది. అది రూపకాలంకారం. ఉత్ప్రేక్షాలంకారం, ఈ మూడే అలంకారాలు. ఈ ఉత్ప్రేక్ష ఏం చేస్తుంది? మనిషికి ఆనందాన్ని కలిగిస్తుంది, గిలిగింతలు పెడుతుంది మనస్సుకి. ఉపమాలంకారం ఏం చేస్తుంది? చక్కగా నిశ్శబ్దంగా సాదాసీదగా ఆ పోలికను చూపించేసరికి వికాసం కలుగుతుంది మనస్సుకి. ఇది కావ్యాల్లో అసలు వేదంలోనే ఈ అలంకారాల విధానం వేదం నుంచే కావ్యాలకు వచ్చింది. మొట్టమొదటి కవి వాల్మీకి అద్భుతంగా ప్రయోగించాడు కదా. ఆయన తర్వాత ఆయన శిష్యుడు కాళిదాసు ఇంకా దాన్ని ఈ ఉపమా కాళిదాసస్య అన్నంత పేరుకి తీసుకొచ్చేశాడు ఈ అలంకారాన్ని. కాబట్టి ఇక్కడ రూపకాలంకారం. దీనికి ఇక్కడ ఈ ఊర్ధ్వమూలోధస్య అవాక్శాఖ ఏషోశ్వద్ధ సనాతన, ఈ శ్లోకానికి అర్థం చెప్పి ఈ రూపకాలంకారానికి శంకర భగవత్పాదులు దీన్ని ఆ సంసార వృక్షం అన్నారు కదా, ఆ వృక్షానికి సంసారానికి పోలికలు అద్భుతంగా ఒక పెద్ద ప్యాసేజ్లో వివరంగా చెప్పుకుంటూ వచ్చి దీనికి ఈ మంత్రవర్ణానికి లోకోత్తరమైనటువంటి స్థానాన్ని కల్పించారు స్వామివారు. అద్భుతమైనటువంటి ఆ పోలిక, ఆ వర్ణన, ఆ సమాసాలు అది మనం ఇప్పుడు ముందు ఇది చూసి అది తెలుసుకుంటాం. ఇది ఏమిటండి? ఇది ఊర్ధ్వమూల అవాక్శాఖ. అవాక్శాఖ అంటే స్వర్గ నరక తిర్యక్ ప్రేతాదిభి శాఖాభి. ఏమేమి ఉన్నాయండి? దీని కొమ్మలు ఉన్నాయి. ఏమిటా కొమ్మలు? స్వర్గం, నరకం, పక్షులు,
మరణించిన జీవులు, ఈ మొదలైనవి కొమ్మలు. ఈ కొమ్మలతో ఇది క్రిందికి ఉండే కొమ్మలు కలవి అవుతుంది. పైగా సనాతన, అనాది కాలం నుంచి ఇది ప్రవాహ రూపంగా ఇలా చిరకాలం సాగుతూ ఉన్నది కాబట్టి ఇది సనాతనం. ఇప్పుడు ఇంకొక మాట చూడాలి మనం. ఊర్ధ్వమూలమైనది, ఊర్ధ్వమే మూలముగా కలది. ఇక్కడ శంకర భగవత్పాదులు ఆయన ఆ మాట చెప్పకపోతే మనం ఇంకో అపార్థం తీసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఆయన ఏం చెప్తున్నారు? ఊర్ధ్వమూల అంటే ఊర్ధ్వం మూలం, మూలం ఊర్ధ్వమైనది మూలము, మూలం ఊర్ధ్వంలో ఉన్నది కాబట్టి అవాక్షాఖ కొమ్మలు కింద ఉన్నాయి. చెట్టు మూలం అంటే వ్రేళ్ళు కదండి, వ్రేళ్ళు నేలలో ఉండాలి, కొమ్మలు కాండము ఇవన్నీ నేల మీద ఉండాలి కదా. అది మామూలు వృక్షం అయ్యా. ఈ వృక్షం ఇది ఇలా ఉంది, దీని స్పెషాలిటీ ఇది. ఏమిటిది? దీని మూలం ఊర్ధ్వం. ఇప్పుడు ఊర్ధ్వం అంటే మేము అర్థం చెప్తాం, విని జాగ్రత్తగా దీన్ని నువ్వు సమన్వయం చేసుకో. నువ్వు అర్థం చేసుకోగలవు కదా. చెప్పండి ఏమిటి ఊర్ధ్వమూల అంటే? ఊర్ధ్వం మూలం. ఊర్ధ్వం అంటే చెప్తున్నారు స్వామివారు, యతు తతు విష్ణో పరమం పదం. యతు తతు ఏదైతే ఉన్నదో, ఏదది? విష్ణో పరమం పదం. వాసుదేవ తత్వం యొక్క మూలం ఆత్మతత్వం. ఇంతకు పూర్వం నిరూపించారు ఈ విషయాన్ని. ఆత్మతత్వమే విష్ణు పదము, విష్ణో పదం. అదే దీనికి ఊర్ధ్వము. ఆ ఊర్ధ్వమే దీనికి మూలము. ఊర్ధ్వం అంటే విష్ణు పదము, ఆ విష్ణు పదమే దీనికి మూలం కాబట్టి ఊర్ధ్వమే మూలంగా కలది అని అర్థం చెప్పారు. మరి తర్వాత ఏమంటున్నారు? అవాక్షాఖ. అవాక్షాఖ అంటే ఇగో స్వర్గ, నరక, తిర్యకు, ప్రేత ఆదులు అయినటువంటి కొమ్మల చేత అవాక్షాఖ కింద ఉండే కొమ్మలు కలదైంది. అంటే దీన్ని మనం పెద్దలు కూడా ఏం చెప్తున్నారు? దీని వేళ్ళు పైకుంటాయండి, కొమ్మలు కిందకుంటాయి. మరి ఇప్పుడు వేళ్ళు పైకుంటే మీరు ఇందాక ఏమన్నారు? స్థూలావధారణేన మూలావధారణం అన్నారు కదండి భగవత్పాదులు గారు. అవునయ్యా అన్నాం. ఇప్పుడు మరి వేళ్ళు పైకుండి కొమ్మలు కిందకు ఉంటే కొమ్మలు నేలలో ఉన్నాయా? కొమ్మల నేలలో ఎలా ఉంటాయ్యా? మరి మొట్టమొదట లోకంలో నేల మీద ఉండే ఆకులు కొమ్మలు చూసి నేల లోపల ఉండే చెట్టు యొక్క వేళ్ల యొక్క స్వభావాన్ని నిర్ణయించగలం అన్నారు కదా. మరి ఇప్పుడు రెండు పైనే కనబడుతున్నాయిగా. ఇంకా మేము చూసేదేమిటి, నిర్ణయించేదేమిటి? అలా కాదు. నీకు రెండు పైన ఎక్కడ కనబడుతున్నాయి? ఊర్ధ్వమూలం కనబడుతోందా? ఏమిటండి ఊర్ధ్వమూలం? వేళ్ళు పైన ఉన్నాయని నువ్వు అన్నావు. భగవత్పాదులు ఆ మాట చెప్పలేదు. దాని మూలం ఏమిటి? ఊర్ధ్వమే మూలం అన్నారు. ఊర్ధ్వం అంటే ఏమిటి అర్థం చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు అంటే యతు తద్విష్ణో పరమం పదం. పరమాత్మ తత్వమే జ్ఞాన స్వరూపమే, సచ్చిత్ స్వరూపమే పరమాత్మ తత్వం. అదే దీనికి మూలం. అది నీకు కనపడుతోందా? కనపడలేదండి. ఇప్పుడు నువ్వు దాన్ని నిర్ణయించాలనుకుంటున్నావా, అనుకోవట్లేదా? నిర్ణయించాలండి. నిర్ణయించకపోతే మాకు సరి అయినటువంటి వేదాంత తత్వం బోధపడదండి. నిర్ణయించాలి కదా. నువ్వు నిర్ణయించాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి చూసి ఇంకో దాన్ని నిర్ణయించాలి కదా. అదే మేము చెప్పాము. స్థూలావధారణేవ మూలావధారణం అని మేము చెప్పిన దాని అర్థం అదే. నువ్వు దాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు. అవునండి. ఇప్పుడు మాకు కనపడేది కిందకు ఉన్నాయి కదండి, మా కంటికి దగ్గరగా కనిపిస్తాయి. ఏమిటవి? అవాక్షాఖ, అడదడంగా ఉన్నాయి కదండి శాఖలు. అవి చూసి మేము ఆ మూలాన్ని కనిపెట్టగలం, పోల్చుకోగలం. మీరు ముందే చెప్తున్నారుగా. భాష్యకారులు ముందు చెప్పారు కానీ మంత్రం ముందు చెప్పరా. మంత్రం తర్వాత నిరూపిస్తుంది. ఇక నువ్వు అటు ఇటు బెసకటానికి లేదు. అవన్నీ ఆ పాయింట్లన్నీ చెప్పిన తర్వాత తప్పనిసరిగా నువ్వు ఆ వాసుదేవాఖ్య తత్వమే ఈ సంసారం అనే వృక్షానికి మూలమని అంగీకరించాలి. బలవంతాన్ని అంగీకరించడం కాదు. నువ్వు అంగీకరించి అందరితో అంగీకరింపజేస్తావు. నువ్వు ఆ విధంగా నువ్వు తరించిపోతావు. అది అక్కడ ప్రధానం.
రైట్. ఊర్ధ్వమూల అవాక్షాఖ ఏషోశ్వత్థ సనాతన చెప్పాం. పైగా తదేవ శుక్రం, భగవత్పాదులు ఈ ఊర్ధ్వమూలం అన్నదానికి సంసారాన్ని వృక్షంతో పోల్చిన దానికి అద్భుతమైన ప్యాసేజ్ చెప్పారు. ఈ రెండు ముక్కలకి అర్థం చెప్పుకుని మనం దాని దగ్గరికి వెళితే మనం చాలా ఆనందిస్తాం. యతు అంటే ఏమిటి? తదేవ శుక్రం యతు అస్య సంసార వృక్షస్య మూలం తత్. ఆ మూలం ఉందే, ఊర్ధ్వమూలం అని మేము చెప్పాం. ఆ మూలం నీకు కనపట్టలేదు, ఎక్కడో ఊర్ధ్వం ఉంది, ఏ లోకంలో ఉందో తెలీదు. ఆ ఊర్ధ్వ మూలం దేనికి? సంసార వృక్షానికి మూలం. తదేవ అదే శుక్రం, అది శుక్రం అయ్యా. శుక్రం ఏమిటండి? శుక్రం అంటే అర్థం చెప్పమంటావా? శుభ్రం. శుభ్రం అంటే ఇంకా అర్థం చెప్పమంటావా? శుద్ధం. ఇంకా అర్థం చెప్పమంటావా? జ్యోతిష్మతు. ఇంకా చెప్పమంటావా? చైతన్యాత్మ జ్యోతిస్వభావం తతు ఏవ బ్రహ్మ. నెమ్మదిగా శుక్రంలో నుంచి బ్రహ్మలోకి తీసుకొచ్చింది ఉపనిషత్తు. ఈ విశేషణాలన్నీ రెండింటికే అన్వయిస్తాయి. శుక్రం అంటే శుభ్రం, అందులో ఏ విధమైన కల్మషం లేదు. ఇంకా ఇతరమైనది ఏదన్నా ఉన్నా అది శుభ్రం కాదు. ఈ సంగతి ఇంతకుముందు చాలాసార్లు నిరూపించారు. శుద్ధం, శుద్ధత్వానికి భంగం కలిగించేది ఇంత అణుమాత్రం ఉన్నా అందులో అది శుభ్రం కాదు, శుద్ధం కాదు. పైగా అది బ్రహ్మ వలె జ్యోతిష్మతు, వెలుగులతో నిండి ప్రకాశ స్వరూపం అయ్యాది. ప్రకాశమే దాని స్వరూపం. ఏమండి, ప్రకాశం అంటే సూర్యుడు వెలుగా? మే నెలలో బ్రహ్మాండమైన వెలుగు, మరి ఎప్పుడో వర్షాకాలంలో వెలుగు ఇవన్నీ కాదయ్యా. వెలుగు అంటే సూర్యుడు వెలుగు కాదు. ఇంతకుముందు చెప్పాను, నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం చెప్పాం కదా. వీటన్నింటినీ వెలిగింపజేసే వెలుగు, అది వెలుగా అంటే వెలుగు కాదు. ఎక్కడ వెలుగుతుంది? మనస్సులో వెలుగుతుంది. అదే జ్యోతిషు, అది స్థిరంగా ఉంటుంది. ఇవన్నీ పోతాయి. సూర్యచంద్రాదుల వెలుగులన్నీ కూడా ఒకప్పుడు పోయేవే. ఎప్పుడూ పోని వెలుగు ఒకటి ఉండి తీరాలి, అది జ్యోతిష్మతు. చైతన్య ఆత్మజ్యోతి. ఇది భౌతిక సూర్యజ్యోతి, చంద్రజ్యోతి. కానీ అది చైతన్య ఆత్మజ్యోతి స్వభావం. అది దీనికి ఏష తదేవ శుక్రం. ఏం చెప్పాము? ఊర్ధ్వ మూలం అన్నామే. ఆ మూలం చెప్తున్నారు, మళ్ళీ పొరపాటు పడతావు ఇంకోటో అని. మూలం అది బ్రహ్మ. తదేవ శుక్రం తద్బ్రహ్మ. అదే బ్రహ్మ. ఎందుకనండి బ్రహ్మ అంటే అర్థం సర్వమహత్వాతు, అన్నింటికంటే మించిపోయిన మహత్వం కలది ఇదే. దీనికంటే మహత్తరమైంది ఇంకొకటి లేదు. కాబట్టి బ్రహ్మ. అదే శుక్రం, అదే బ్రహ్మ. తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతం. ఏది? మూలమే శుక్రము, బ్రహ్మ, అమృతము. శుక్రం అంటే శుభ్రం, బ్రహ్మ అంటే జ్యోతిష్మతు, అమృతం అంటే చెప్తున్నారు అవినాశి స్వభావం. మృతం కానిది అమృతం. మృతం అంటే వినాశం పొందేది, అమృతం అంటే వినాశ స్వభావం లేనిది. కాబట్టి ఈ కనిపించే సంసార వృక్షానికి మూలం ఏమిటో చెప్పమంటావా? తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతం ఉచ్యతే అని చెప్పబడుతూ ఉన్నది. కథ్యతే. అదే వాచారంభణం వికారో నామధేయం అనృతం అన్యతు. మరి ఇదేనండి, ఇది అమృతం అన్నారు. మరి అమృతం కానిది అంటే మృతమైనది అది ఎక్కడుందయ్యా? అది లేదు, ఎక్కడా లేదు. ఉన్నది ఇదే అమృతమే. మృతం మేము ఒక ఛాలెంజ్ చేసి గట్టిగా చెబుతాం, మృతం అనేది లేదయ్యా. మృతం అనేది లేదంటారా? అయితే ఈ సృష్టిలో ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది. మీరేమో జనన మరణ చక్రం అని పెద్ద ఇదే రాసేశారు. నహి రక్షత డుక్రీకరణే అని. మరి మరణం ఇక్కడ ఇలా చెప్తారు ఏంటండి స్వామివారు? చెప్పమంటావా? ఉంది.
ఎంతసేపు ఉంది? నువ్వు మాటల్లో అంటే వాచారంభణం వికార నామధేయం, నామధేయం వికారమే, వాచారంభణం మాటల్లోనే ఉంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పమంటావా? అక్కడ కొండలు, బాణలు, మూకుళ్ళు, మరి ప్రమిదులు 100 రకాలు ఉన్నాయి. ఇవన్నీ దేంతో చేశారు? మట్టితో చేశారు. దీని పేరు కొండ, దాని పేరు బాణ, ఇలా ఉన్నాయి కదా. సరే దగ్గరికి వెడదాం పద, చూడు ఏది అక్కడ కొండ చూపించు. ఇదిగో కొండ అంటావు నువ్వు, నేనేమంటాను కొండ అంటావేంటయ్యా? అది మట్టేయ్యా. అవునయ్యా మట్టే, కానీ కొండ. అది కొండ అనేది వస్తువుగా ఆ భాష, అది మేము దాన్ని పరిగణించాం. నువ్వు కేవలం మాట వాచారంభణమే, నీ మాటలోనే ఉంది కొండ, అక్కడ నిజంగా కొండ లేదు. ఇది అర్థం చేసుకో నువ్వు. ఛాందోగ్యోపనిషత్తు రాని ఈ విషయాన్ని బాగా నూరిపోసేస్తాం. నీకెందుకు? వాచారంభణం వికార నామధేయం అనృతం అన్యతు. ఇది అమృతం. ఏది? ఈ సంసార వృక్షానికి మూలమైనది అమృతం. అన్యతు అది కానిది వాచారంభణమే. ఉన్న పేరు మాటలోనే ఉన్న తప్ప నిజంగా లేదు. అతః మర్త్యం. కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తున్నాము? ఊర్ధ్వమూల అవాక్షాఖ ఏషోశ్వద్ధ సనాతన తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతముచ్యతే. చెప్పాం కదా, ఈ సంసార వృక్షానికి మూలం బ్రహ్మ, శుక్రం, అమృతం అని చెప్పాం కదా. అందులోనే తస్మిన్ లోకాశ్రితా సర్వే, ఈ సంసార వృక్షానికి మూలమైన పరతత్వం ఉన్నదే పరమాత్మతత్వం. తస్మిన్ దానిలోనే, దాన్ని పుచ్చుకునే వేలాడుతున్నాయి లోకాః శ్రితాః సర్వే. ప్రతి ఒక్క లోకం కూడా అది పుచ్చుకునే వేలాడుతుంది. అంటే ఇందాక వాచారంభణం అన్నప్పుడు చెప్పుకున్నాం, కొండ మట్టిని పుచ్చుకేలాడుతుంది, బాణ మట్టిని పుచ్చుకేలాడుతుంది, ప్రమీద మట్టిని పుచ్చుకేలాడుతుంది. అలాగే అన్ని లోకాలు పరమాత్మ తత్వాన్ని, ఈ ఒక్క సంసారమే కాదయ్యా, సమస్త లోకాలు కూడా ఆ పరమాత్మని పుచ్చుకునే తస్మిన్ లోకా శ్రితా సర్వే తదు నాత్యేతి కశ్చన. దాన్ని మించి, దాన్ని వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోతానండి. వదిలిపెడితే అసలు నువ్వు ఉండవు. వదిలిపెడితే నీ ఆకారమే లేదు, నిన్ను తలుచుకునేవాడే ఉండడు. దాన్ని అతిచరించిపోయేది ఏది లేదు. అదే చెప్తున్నారు. తస్మిన్ దాంట్లో ఏమేమి ఉన్నాయండి గురువుగారు చెప్పండి అంటే, తస్మిన్ పరమార్థ సత్యే బ్రహ్మణి, పరమాత్మ స్వరూపమైన సత్యస్వరూపమైన ఆ బ్రహ్మణిలో లోకాహ లోకాలన్నీ. ఏమేం లోకాలండి? తస్మిన్ లోకా శ్రితా సర్వే. లోకాలు ఏం లోకాలండి అంటే చెప్పమంటావా? మేఘాలలో కనిపించే నగరాలు, ఎడారి అందలి కనిపించే నీరు, ఇంద్రజాలాన్ని పోలిన గారడీ విద్యలు, ఇవన్నీ కూడా పరమార్థమైన బ్రహ్మ సాక్షాత్కారం కలగగానే ఇవన్నీ కనపడటం మానేస్తాయి. గంధర్వ నగర మరీచి ఉదక మాయా సమాహ, వీటితో సమానం. గంధర్వ నగరం, ఆ మేఘాలు అవి చూస్తే నగరంలాగా కనపడుతుంది. అవి మళ్ళీ కాసేపు చూస్తే ఉండదు, చెదిరిపోతాయి. అది గంధర్వ నగరం. ఆకాశంలో కనిపించే నగరం గంధర్వ నగరం. ఆ గంధర్వ నగరంలాగా ఇవన్నీ ఈ సమస్తమైనవన్నీ ఆ పరమాత్మని పుచ్చుకు వేలాడుతున్నాయి. మరీచి ఉదకం, మరీచిలో ఎండమావుల్లో నీరు ఆ ఎండమావుల్ని పట్టుకు వేలాడినట్టు ఇవన్నీ ఈ లోకాలన్నీ ఆ పరమాత్మను పట్టుకొని వేలాడుతున్నాయి. మాయామయాహ మాయ అంటే ఇంద్రజాల విద్యలు లాగా, గంధర్వ నగరం లాగా, మరీచి ఉదకం లాగా, లోకా సర్వే శ్రితా, దాన్నే లోకాలన్నీ పట్టుకుని ఉన్నాయి. వేటిలాగా అండి? వేటిలాగా ఏమిటి? గంధర్వ నగర మరీచి ఉదక మాయా సమాహ, వీటితో సమానమైనవి. గంధర్వ నగరంతో సమానం అంటారేంటండి? కలకత్తా, బొంబాయి, లండన్ మొదలైన నగరాలు ఉంటే ఇవన్నీ గంధర్వ నగరాలేనయ్యా. గంధర్వ నగరం అంటే ఏమిటో సరిగ్గా చెప్పండి. ఆకాశంలో చూడు, ఉదయం సాయంత్రమో మేఘాలు కనపడతాయి, నగరంలాగా ఉంటాయి. మళ్ళీ కాసేపుని చూడు, లేదు. ఇవి అంతే. ఈ
ఈ సమస్త లోకాలు దాంట్లో గంధర్వ నగరంలాగా పట్టుకు వేలాడుతున్నాయి. అంటే ఇవి నీకేం ఆలోచన కలగాలి? ఇవి శాశ్వతం కాదు, ఇవి దేన్ని పుచ్చుకొని వేలాడుతున్నాయో అది శాశ్వతం అన్న ఆలోచన నీకు కలగాలి. లేకపోతే ఈ ఉపనిషత్తు అధ్యయనం వృధా. ఇంకా దేంతో సమానం అండి? మరీచ్యుతకం. ఇది బాగా తెలుసు అందరికీ. లోకంలో ఎండమావుల్లో నీళ్లు తాగుదాం, అక్కడ నీళ్లు కనపడుతున్నాయి, తాగుదామని పెడితే ఏం దొరుకుతాయి? అక్కడ ఇసుక ఉంది. కాబట్టి ఈ కనిపించే సమస్త సృష్టి కూడా ఎలా ఉంది? పరమాత్మలో ఎండమావుల్లాగా కనపడుతోంది. అలాగే మాయా, ఇంద్రజాలం. ఆ ఇంద్రజాలకుడు ఏం చేస్తాడు? బ్రహ్మాండంగా ఒక కుర్రవాడిని కూర్చోబెడతాడు, దుప్పటి కప్పేస్తాడు, ఆ నెత్తి మీద ఒక చిన్న కుంపటి పెడతాడు, దాని మీద పొయ్యి, దాంట్లో కట్టిపుల్లలు పెట్టి వంట చేసి అన్నీ పెడతాడు. మరి దాంట్లో నుంచే ఒక డబ్బా తీసుకొచ్చి దాంట్లో నుంచి తేళ్ళు తీసుకొస్తాడు, ఇక రకరకాలు చేస్తాడు. మళ్ళీ కాసేపుని చూస్తే ఏవీ లేవు. మాయ ఇది అంతే. మాయ వలె ఈ లోకాలన్నీ ఇలా చెప్పుకోవాలి. ఈ లోకాలన్నీ ఆ పరమాత్మ తత్వాన్ని పట్టుకొని విరాలాడుతున్నాయి మాయలాగా. అంటే అర్థం ఆ తత్వమే యథార్థం, ఈ లోకాలన్నీ అబద్ధం. అలాగా ఇవి పరమార్థ దర్శన భావ అభావగమనా. పరమార్థ దర్శనం అనేది కలగనంత కాలమే నీకు ఉంటాయి. శ్రితాః ఆశ్రితాః సర్వే సమస్తాః ఉత్పత్తి స్థితి లయేషు పరమార్థ దర్శనాభావావగమాః. అంటే పరమాత్మ దర్శనం అవనంతసేపే ఇవన్నీ శాశ్వతం అనుకుంటావు. ఆ పరమార్థ దర్శన అభావ అవగమనా. దర్శనం కలిగితే ఇవన్నీ ఏమవుతాయి? అవన్నీ మాయమైపోతాయి, యథార్థంగా ఉండవు, ఆ కనపడటం మానివేస్తాయి. ఆశ్రితా సర్వే సమస్తాః ఉత్పత్తి స్థితి లయేషు తతువు బ్రహ్మ నా అచ్చేతి అతివర్తతే మృదాదిమేవ ఘటాది కార్యం. కొండ ఉంది, దాన్ని గట్టిగా పట్టుకొని అడుగు, ఏ కొండ నా మట్టి నాకు ఇచ్చాయి, నువ్వు వెళ్ళిపో. ఇంక మట్టి మనకి ఇచ్చేస్తే అది ఎక్కడుంది? అలాగే ఈ సృష్టి అంతా, ఏ సృష్టి నీకు మూలమైనటువంటి పరమాత్మ తత్వాన్ని తీసేస్తున్నావు, ఇంక ఇది లేదు. తదునాచ్యేతి కశ్చన. అద్భుతమైన మంత్రవర్ణం చెప్పారు. ఊర్ధ్వమూలో వాక్శాఖ యశోశ్వద్ధ సనాతనః తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతముచ్యతే తస్మిన్ లోకాశ్రితా సర్వే తదునాచేతి కశ్చన. ఇప్పుడు మనం శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైన సంసారాన్ని వృక్షంతో పోల్చి నిరూపించిన అద్భుతమైన సమాస భూయిష్టమైన చక్కటి గద్య, పీస్ ఆఫ్ ప్రోజ్ అన్నమాట. ఇంత అద్భుతమైన గద్య సంస్కృత వాంగ్మయంలో చాలా తక్కువ ఉంటాయి. అందులో ఇది ఒకటి. ఏమంటున్నారు? జన్మజరా మరణ శోకాద్యనేకార్థాత్మ అనర్థాత్మక. ఏది ఈ సంసారం? ఏమున్నాయి దీంట్లో? పుట్టుక, జన్మ, జర ముసలితనం, మరణం, శోక దుఃఖం, ఆది అనేక అనర్థక ఆత్మక. అనేకములైన అనర్థములు కలది. ఏది? లోకం, సంసారం. ఇంకా అంటే ఈ సంసారంలో ఏమున్నాయండి? జన్మ, జర, మృత్యువు, ఈ మూడేగా. విసిగెత్తిపోయిందంటే మాకు ఇవ్వద్దండి. ఓ పని చేయి, నువ్వు ఇక ఆ తోలావధారణం మానేసి మూలావధారణంలోకి వెళ్ళు. మూలాన్ని పట్టుకోవయ్యా, సేవ్ అయిపోతావు. దీన్నే పట్టుకుంటే మళ్ళీ ఇదే శిక్ష. ప్రతిక్షణం అన్యథా స్వభావ. ఇది ప్రతిక్షణం మరి ఒక స్వభావం కలదానిలాగా కనపడుతుందే తప్ప, అంటే మారిపోయే స్వరూపమే కలదే తప్ప ఇది మరొకటి కాదు. క్షణం మారిపోతుంటుంది. ఎప్పుడో ఏదో ఒక కథలో ఈ మారటం అనేది గొప్ప విషయం అని నిరూపించిన ఒక కథ ఎక్కడో చదివినట్టు, మారటం ప్రకృతి స్వభావం. ప్రకృతిని ప్రశంసించు, తప్పులేదు. కానీ దాని అంతరార్థం తెలుసుకుంటే ఆ మార్పు అది వినాశం కలదే అని అర్థమవుతుంది. దానికి మూలం అది ఆధ్యాత్మిక దృక్పథం లేనప్పుడు వర్ణించే విధానం. అది ఉన్నప్పుడు ఆ మార్పు నీకు దానివల్ల ఏ విధమైనటువంటి ఆనందం కలగదు. అది ఎప్పుడూ మారిపోతూ ఉంటుంది.
అది అక్కడ ఏం ఆలోచన కలగాలి? ఎప్పుడూ మారిపోయేది ప్రపంచం అయితే మారంది ఒకటి ఉండాలా అండి? ఉండక్కర్లేదా? ఉండి తీరాలి. అదే శాశ్వతం, ఇది అశాశ్వతం. అందుకని ప్రతి క్షణం అన్యథా స్వభావ. తర్వాత మాయా మరీచ్యుతక గంధర్వ నగరాదివతు దృష్ట నష్టస్వరూపత్వాతు అవసానే చ వృక్షవతు అభావాత్మక. కానీ చూసినప్పుడు ఉంటుంది, అవసానే చివరికి వచ్చేసరికి చూస్తే ఉండదు. ఎలాగా? ఇది మాయ, ఇంద్రజాలం. తర్వాత మరీచ్యుతక, ఎండమావుల్లో నీరు. గంధర్వ నగరం, మేఘాల్లో కనిపించే నగరాలు. తర్వాత ఇంకా రజ్జు సర్పం, ఇలాంటివన్నీ కూడా ఈ మొదలైన వాట్ల వలె నగరాదివతు, వాట్ల వలె దృష్ట నష్ట స్వరూపత్వాత్, చూస్తూ ఉన్నంతసేపు ఉన్నట్లుంటుంది, అది తర్వాత చూస్తుండగానే నశించిపోతుంది. దృష్టం నష్టం అంటే చూసినప్పుడు ఉంది, చూస్తూ ఉండగానే నశించిపోతుంది. అటువంటి స్వభావం కలది. అదేమిటనమాట? కలది కాబట్టి అదేమో అవసానేచ వృక్షవత్ అభావాత్మక. చిట్ట చివరిలో చెట్టులాగా అభావం. చెట్టు కూడా అంతే, కొట్టిపడేస్తే ఏం ఉండదు, అదే పోతుంది. అది ఇంకో మాట చెప్తున్నారు, కదళీ స్తంభవతు నిస్సార. ఈ సంసారం ఎలాంటిదో తెలుసా? అరటి బోధెలాగా సారం లేనిదయ్యా. అరటి బోధె అన్నీ పొరలే, ఒకటొకటి ఉడతాయి, ఏమీ లేవు, అందులో సారమే లేదు. ఈ సంసారంలో కూడా సారం లేదు. ఈ సారం ఎవరిదో తెలుసా? పరమాత్మదే ఈ సారం. అదే ఆభాసపూర్వకంగా నీకు ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది తప్ప అది లేదు. అలాగే అనేక శత పాఖండ బుద్ధి వికల్ప ఆస్పద. పైగా దీంట్లో గొప్పతనం ఉంది. ఇది చక్కగా అందరికీ ఉన్నాం అనిపిస్తుంది. దాని పార్టీ కొంతమంది ఉన్నారు, ఈ సంసారం పార్టీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ వెనకాల ఈ సంసారం చేరి వాళ్ళ బుర్రల్లో దూరి కూర్చుంటుంది. రావణాసురుడి బుర్రలో ఈ కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలను ఎలా పెట్టాడో ఆ పరమాత్మ అలాగా కూర్చుంటాయి. కూర్చుని వాళ్ళని నడిపిస్తుంటాయి. ఎవరెవరండి వాళ్ళు అంటే వందల వేల మంది. పాఖండులు అంటే వేద విరోధులు వాళ్ళు. పాఖండుల యొక్క బుద్ధి వికల్పం, వాళ్ళకి రకరకాల వికల్పాలతో కూడిన బుద్ధులు వస్తూ ఉంటాయి. వాటన్నింటికి ఇదే ఆశ్రయం. ఏది? ఈ సంసారం. తత్వ విజిజ్ఞాసుభి అనిర్ధారిత ఇదం తత్వ. ఆ పోని పాఖండులు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారండి. ఇది ఎలాగా మరి తత్వవేత్తలు నిర్ణయించగలరా? తత్వవేత్తలను తెలియచేసే వాళ్ళకి ఈ తత్వం ఈతమిద్దంగా వాళ్ళు నిర్ణయించలేరు. వీళ్ళు ఎవరండి? ఉపనిషత్తు చెప్పిన ఆ పదంలో వెళ్ళే బ్రహ్మవేత్తలా కాదు వీళ్ళు. ఎవరు వీళ్ళు అంటే తత్వ విజిజ్ఞాసువులు. వీళ్ళు వాళ్ళకి తెలిసిందే నిజమని వీళ్ళు నమ్ముతారు. తర్వాత వేదాంత నిర్ధారిత పరబ్రహ్మ మూల సారహ. ఇది ఏం చేస్తుంది అంటే ఈ సంసారానికి మూలమైంది పరబ్రహ్మమే అని ఉపనిషత్తులు నిర్ధారిస్తున్నాయి. అటువంటి పరబ్రహ్మమే మూలంగా కలది. అవిద్య కామ కర్మ అవ్యక్త బీజ ప్రభవ. ఇది ఎలా పుట్టిందండి? అవిద్య వల్ల. దీనికి మూలం పరమాత్మే అని తెలుసుకోకపోవటమే, ఆ జ్ఞానం లేకపోవటమే అవిద్య. అది ఉంటే విద్యయే అమృతం, అవిద్యయే మరణం, అవిద్యయే సంసారం. సంసారం అంటే అవిద్య కామ కర్మ బీజ. ఇదే అవిద్య, కామ కోరికలు, దాన్ని బట్టి కర్మలు, వాటి ఫలితాలు, ఇవే విత్తనాలు. ఇవే విత్తనం పెరుగుతుంది, పోతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. అలాంటివి అపరబ్రహ్మ విజ్ఞాన క్రియాశక్తి ద్వయాత్మక హిరణ్య గర్భ అంకుర. ఇక్కడి నుంచి మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి? వేదాంత నిర్ధారిత పరబ్రహ్మ మూల సార. దీని వేళ్ల సారం ఏమిటో తెలుసా? వేదాంత పరబ్రహ్మ. తర్వాత ప్రభవ. ఇది ఎలా పుట్టిందో తెలుసా? అవిద్య కామ కర్మల వల్ల పుట్టింది. తర్వాత దీనికి అంకురం, మొలక ఏదో తెలుసా? అపరబ్రహ్మ విజ్ఞాన క్రియాశక్తి ద్వయాత్మక హిరణ్య గర్భం. హిరణ్య గర్భుల్లో రెండు ఉన్నాయి. విజ్ఞాన శక్తి ఉంది, క్రియాశక్తి ఉంది. అది అపరబ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు పరమాత్మయే అలా కనిపిస్తున్నాడు అపరబ్రహ్మగా. అది అంకురం దీనికి. తర్వాత సర్వ ప్రాణి లింగ భేద స్కంధ. దీనికి మూలం
మూలం అంటే కాండం. ఏమిటది? స్కంధం. ఏమిటి? సర్వప్రాణు, అన్ని రకాల ప్రాణులు, లింగభేదం గల ప్రాణులన్నీ దానికి కాండం. తృష్ణాజలావశేకోద్భూత దర్ప. మరియు దీనికి నీళ్లు కావాలి కదండి. మీరు మూలానికి సారం చెప్పారు, మళ్ళా ఇంకా అంకురం చెప్పారు, స్కంధం మూలం చెప్పారు. మరి అది పెరగాలంటే నీళ్లు కావాలిగా. ఈ సంసారంలో నీళ్ళేవండి అంటే తృష్ణాజలావశేకం. నీ ఆశ అనేదే నీళ్లు. ఇక ప్రతివాడికి ఆశ ఉందిగా, ఈ ఆశే సంసారం పెంచుతుంది. అది తర్వాత తృష్ణా జల అవశేక ఉద్భూత దర్ప. దర్ప అంటే దాని యొక్క పొట్టు, దాని బలం, దాని చేవ. అది తర్వాత బుద్ధీంద్రియ విషయ ప్రవాళ అంకుర. దీనికి చిగుళ్ళు వస్తాయండి. ఏమిటా చిగుళ్ళు? బుద్ధి, వాటి బుద్ధిలో తోచే ఇంద్రియాలు, ఆ విషయాలు, వీటికి సంబంధించిన కోరికలు చిలవలు పలవలుగా ఒకటి తీరిస్తే ఒకటి వచ్చి పడిపోతూ ఉంటాయే, అవే చిగుళ్ళు దీనికి. ఈ సంసార వృక్షానికి అన్నీ ఉన్నాయి. చిగుళ్ళు ఉన్నాయి, దానికి బలం ఉంది, సారం ఉంది, మరి అంకురం ఉంది, బీజం ఉంది. ఇవన్నీ ఎలా నిరూపిస్తున్నారో చూడండి భగవత్పాదులు. ఇది అద్భుతమైన ప్యాసేజ్. అంటే దీన్ని మనం ఎంత భావన చేస్తే ఈ సంసారం యొక్క నిజస్వరూపం అంత మనకి తెలుస్తుంది. తూలావధారణేన మూలావధారణం అంటే ఇదే. దాన్ని ఆ మాట ముందు చెప్పి దాన్ని ఇక్కడ నిరూపిస్తున్నారు శంకర భగవత్పాదులు. ఇప్పుడు మూలావధారణం చేస్తున్నారు తూలాన్ని చూపించి. ఇంకా శృతి స్మృతి న్యాయ విద్యోపదేశ పలాశ. పలాశములంటే ఆకులు. దీంట్లో అంతా చెడ్డే కాదండి, మంచి కూడా ఉంది. ఏమిటది? శృతులు, స్మృతులు, శాస్త్రాలు, న్యాయశాస్త్రం, ఇలాంటి శాస్త్రాలు, ఈ విద్య, వీటి యొక్క ఉపదేశం అనేవే ఆకులు. యజ్ఞదాన తప ఆద్యనేక క్రియా సుపుష్ప. పుష్పాలు ఈ చెట్టుకి. ఏమిటవి పుష్పాలు? యజ్ఞములు, దానములు, మరి తపస్సు, ఇలాంటివే దాని యొక్క పుష్పాలు. ఇంకా సుఖ దుఃఖ వేదన అనేక రస. అది అనేకములైనటువంటి ఆ రసములు. వృక్షానికి రసం పైనుంచి కింద దాకా జీవరసం ఉండాలి, లేకపోతే ఎండిపోతుంది. చేవ వేరు, జీవరసం వేరు. ఆ వేళ్లలో నుంచి, సూర్యుడి నుంచి తీసుకుని తయారు చేసి ఆ రసాన్నే పువ్వులు, ఆ తర్వాత పండులో పెట్టి మనకి అందిస్తుంది. ఇది పరమాత్మ అని తెలుసుకోవయ్యా అని మనకు అసలు ఆ వృక్షాన్ని ఆయన కల్పించింది. అందుకే వీటిని చూసి నన్ను తెలుసుకోండిరా బాబు అని. ఇది వేదాంత పరమార్థం, పరమ రహస్యం. నువ్వు ప్రతి సృష్టిలో ఇంకా పనికి అనాత్మ లేదండి, ఉన్నది ఆత్మేనండి. మరి ఇదంతా అనాత్మ అంటున్నారు కదండి, అదే ఆత్మ. ప్రతిదాన్ని పట్టుకురా, చూడు, చేత్తో పట్టుకో, ఇదా నువ్వు అనాత్మ కాదు, నువ్వు ఆత్మే అని నిర్ణయం చేసుకో. ఇది తత్వ ఉపదేశ రహస్యం యొక్క చిట్ట చివరి స్థాయి. ఇలా అర్థం చేసుకోలేకపోతే 100 జన్మలు ఎత్తినా మనం ఎక్కడున్న గొంగళి అక్కడే ఉంటుంది. సుఖ దుఃఖ వేదన అనేక రస. ప్రాణ్యుపజీవ్యానంత ఫల. పళ్ళు, ప్రాణులు జీవించటమే అదే పళ్ళు, పుష్పాలు, పళ్ళు. తృష్ణ సలిలావశేక ప్రరూఢ జడీకృత దృఢ బద్ధ మూల. వేళ్ళు. ఆ తృష్ణ అనేటటువంటి నీరు పొయ్యటం చేత, పైన తృష్ణ నీరు అన్నారు కదా, ఆ నీరు రోజు దీనికి పాదు తవ్వి దాన్ని అందులో నీళ్లు పోస్తే వేళ్ళు ఏమైపోయి జడీకృతం అయిపోయినాయి. మన బుద్ధులు కూడా జడీకృతం అయిపోయినట్టుగా. దేన్ని బట్టి? అనాత్మయే ఆత్మ తప్ప ఆత్మ అనేది లేదని ఒప్పుకోరు. 100కి 500 మంది ఒప్పుకోరు. అలా ఉంది లోకం. ఏమి సత్యనామాది సప్తలోక బ్రహ్మాది భూత పక్షీకృత నీడ. దీనికి గూళ్ళు ఉన్నాయి. అది సప్త ఇవి లోకాలు. ఏమిటవన్నమాట అవి? భూర్భువ స్వరాది లోకాలు, సప్తలోకాలు. సత్యలోకంతో అంతమయ్యే సప్తలోకాలు కూడా సత్యనామాది సప్తలోక బ్రహ్మ అధిభూత, బ్రహ్మకి అధిభూతంగా ఉన్నటువంటి ఆ లోకాలే పక్షీకృత, ఆ పక్షుల చేత చేయబడినటువంటి నీడ, గూళ్ళుగా కలది. బ్రహ్మదేవుడు మొదలైన ప్రాణుల చేత అల్లబడిన గూళ్ళు కలది. 7 లోకాలు 7 గూళ్ళు.
అలాగే ఇంకా అద్భుతమైన విషయం వస్తున్నది. లోకాన్ని ఎంతగా అద్భుతంగా ఆయన మహానుభావుడు స్టడీ చేశాడు. ఈ ఒక్క సమాసం చాలు రాబోయేది. ప్రాణి సుఖ దుఃఖ ఉద్భూత హర్ష శోక జాత నృత్య గీత వాదిత్ర క్షేళిత ఆస్ఫోటిత హసిత ఆకృష్ట రుదిత హా హా ముంచ ముంచ ఇత్యాద్యనేక శబ్దకృత తుములీభూత మహారవ. మీరు ఎక్కడైనా పెద్ద గోదావరి తీరం మందు గొప్ప బూరుగు వృక్షము గలదు. అక్కడ నానా దిక్కుల నుండి పక్షులు వచ్చి నివసించును. ఒక గంట సాయంత్రం పూట అవి లేచి వెళ్ళిపోయే ముందు ఉంటే ఒక పెద్ద గందరగోళమైన శబ్దం వినపడుతుంది రాత్రిపూట అరణ్యాల్లో. అది ఈ పక్షులు చేసేటటువంటి శబ్దం. అది చెప్తున్నా ఆ శబ్దం కూడా ఉంది. ఈ మామూలుగా లోకంలో కనిపించే శబ్దం, ఆ వృక్షానికి శబ్దం ఉంది. అది చేసేది కాదు, ఇతరులు చేయబడేది. ఈ సంసార వృక్షానికి ఉందా అండి? ఆ ఉందా బ్రహ్మాండంగా ఉంది. ఇదే చూసుకో. ఇందులో నువ్వు ఎక్కడున్నావో నేను అన్నింట్లోనూ ఉంటాను, అక్కడక్కడ ఉంటాను, అప్పుడప్పుడు ఉంటాను. ఎలా ఉంటావు చూడు. ప్రాణుల యొక్క సుఖ దుఃఖ, సుఖం కలిగినప్పుడు ఆనందం, దుఃఖం కలిగినప్పుడు ఏడుపు, వీటి నుంచి ఉద్భూత పుట్టినటువంటి, వేటి నుంచి పుట్టాయండి ఈ ధ్వనులు? సుఖం నుంచి పుట్టాయి, దుఃఖం నుంచి పుట్టాయి. ఇంకా హర్ష, సుఖం నుంచి హర్షం, ఆనందం, ఎగిరి గంతులేస్తాడు. తర్వాత దుఃఖం నుంచి శోకం, దుఃఖం, ఏడుపు, అయ్యో అని ఏడుపు. ఆ హర్ష శోకాల నుంచి జాత, వాటి నుంచి పుట్టినటువంటి నృత్యములు, నాట్యాలు, గీతములు, పాటలు, వాదిత్రములు, వాయిద్యాలు, క్షేళితములు, గర్జనలు. సింహాన్ని క్షేళ అంటే సింహగర్జన, గర్జిస్తాడు ఒక్కొక్క చోట. ఇవన్నీ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మానవ జీవితాన్ని చూసి నిరూపించి చెప్తున్నారు స్వామివారు. క్షేళితాలు, ఆస్ఫోటితాలు, జరుస్తాడు, తొడజరుస్తాడు అవి. తర్వాత హసిత, నవ్వుతాడు వికటాట్టహాసంగా, రావణాసురుడు నవ్వినట్టు నవ్వుతాడు. హసిత, ఆకృష్ట, తిడతాడు, తిట్ల దండకం లంకించుకుంటాడు. తర్వాత రుదిత, ఏడుపులు, హా హా, అయ్యో అయ్యో అని హాహాకారాలు మిన్నుముట్టిపోతాయి. ముంచ, ఎవరో జుట్టుపట్టుకు లాక్కుపోతుంటే బాబోయ్ విడిచిపెట్టు అని ఆ కేకలు. ఇత్యాది అనేక శబ్దకృత, ఒకటి కాదండి, అనేక రకాలైన శబ్దముల చేత కృత చేయబడిన తుములీభూత, అది ఇవన్నీ సంకులమైపోయి కలగాపులగం అయిపోయి అంత పెద్ద ఈ శబ్దాలన్నీ కలిసి ఒక పెద్ద ఘోరమైన శబ్దంలాగా వినపడుతోంది. అదే ఈ సంసారం. భూత మహారవ, అటువంటి రవం గలది సంసారం. వేదాంత విహిత బ్రహ్మ ఆత్మదర్శన అసంగ శస్త్రకృత ఉచ్ఛేద. ఇంత కల్పించింది కదా, ఈ చెట్టును ఒక్క దెబ్బతో పడేసే ఉపాయం చెప్పండి. వేదాంతం చెప్పిందే నీకు ఆత్మతత్వ జ్ఞానం అని. అది నేర్చుకుంటే, అది తెలుసుకుంటే, అది నువ్వైపోతే ఈ సంసారం అనే వృక్షం మరుక్షణంలో విచ్ఛేదితమైపోయి నువ్వు పరమమైన అనంతమైన ఆనందమయమైనటువంటి ఆనందమే అయిపోతావు, జ్ఞానమే అయిపోతావు. తత్వమసి. ఇంకా అప్పుడు మళ్ళీ ఇలాంటివి ఏవి నీకు కనపడవు ఈ లోకంగా. ఇప్పుడు మళ్ళీ జన్మ రాదు అంటే అర్థం చెప్పమంటారా? ఒకటే మాట, ఈ జన్మలు మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నాయి కదండి, ఈ కనపడేవన్నీ ఉండవు. అది పునరావృత్తి రహితం అంటే అర్థం. ఈ విధంగా శంకర భగవత్పాదులు మొట్టమొదటి ఊర్ధ్వమూలో వాక్శాఖ ఏషోశ్వద్ధ సనాతన తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవ అమృతముచ్యతే తస్మిల్లోకాశ్రితాః సర్వే తదునాచ్యేతి కశ్చన ఏతద్వై తతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.